హాయ్ అండి. ఈరోజు మనం మైసూర్ పాక్ స్వీట్ షాప్స్లో ఎలా ఉంటుందో అలా తయారు చేసుకుందామండి. ముందుగా శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకుంటే అందులో కాస్త వంట సోడా వేయాలండి. వంట సోడా వేసి ఇలా జల్లించుకోవాలండి. అలా జల్లించుకొని ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ రాసి ఇలా పెట్టాలండి. ఒక మందపాటి గిన్నె తీసుకోండి. అందులో తర్వాత ఒక గిన్నె తీసుకోవాలండి. 2 కప్పుల నూనె తీసుకోవాలండి. ఆ నూనె వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడి చేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నె తీసుకోవాలండి. అందులో ఒక కప్పు 2 కప్పుల పంచదార వేసుకోవాలండి. 1 కప్పు నీళ్ళు వేసుకొని అందులో పాకం వచ్చేలా కలుపుకోవాలండి. పాకం వచ్చేలా మంచిగా నీట్గా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. జిగురు పాకం వచ్చేలా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి మైసూర్ పాకు. సేమ్ స్వీట్ షాప్లో లాగానే ఉంటుందండి. తర్వాత శనగపిండి వేసుకోవాలండి. కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలండి. అలాగే కలుపుతూ ఉండాలండి. మొత్తం అలాగే కలిపేసేయాలండి. ఉండలు లేకుండా మంచిగా ఇలా కలుపుకోవాలండి. తర్వాత వేడి నూనె ఇందులో వేస్తూ కలుపుతూ ఉండాలండి. నూనె వేస్తూ కలుపుతూ ఉండాలి. అలాగే మళ్ళీ నూనె వేస్తూ కలుపుతూ ఉండాలి. నూనె వేడిగా ఉండాలండి, ఇది గుర్తుపెట్టుకోండి. నూనె వేస్తూ కలుపుతూ ఉండాలి. మళ్ళీ నూనె వేస్తూ కలుపుతూ ఉండాలి. అలా మొత్తం 2 కప్పుల నూనె కంప్లీట్ అయిపోయే వరకు ఇలా నూనె వేడిగా ఉన్న నూనె వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలండి. అప్పుడు మైసూర్ పాకు గుల్లగా మంచిగా వస్తుందండి. ఇలా కలుపుతూ ఉండాలండి. వేస్తూ కలుపుతూ మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా మళ్ళీ కలపాలండి. కొంచెం ఓపికతో చేసుకోవాలి, కానీ మైసూర్ పాక్ చాలా మంచిగా స్వీట్ షాప్లో లాగా వస్తుందండి. ఇలా కలుపుతూ ఉండాలండి. మొత్తం నూనె అంతా బయటికి రిలీజ్ చేస్తుందండి. అప్పుడు మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా అయినట్టు తెలుస్తుందండి. ఉన్న నూనె మొత్తం వేసేసి మొత్తం కలుపుతూ ఉండాలండి. ఇలా మొత్తం కలిపేసేయాలండి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే గిన్నెకు పట్టుకుంటుందండి. ఇలా ఒక గిన్నెలో వేసుకొని మొత్తము ఇలా ఒక 10 నిమిషాల వరకు పక్కకు పెట్టాలండి. కాస్త చల్లారాలండి. ఒక చాక్ తీసుకొని తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ఒక పీసెస్లా కట్ చేసుకోవాలండి. ఇలా ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాకు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. నేర్చుకొని పిల్లలకు పెడితే